ఓం శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 6వ అధ్యాయము. సాయిబాబా యొక్క అనుమతి వాగ్దానము. ఉరుసు ఉత్సవము. చందనోత్సవము. ఉరుసు శ్రీరామనవమి ఉత్సవముగా మారిన వైభవం. మసీదుకు మరమ్మత్తులు. సాయిబాబా యొక్క అనుమతి వాగ్దానము. సంసారమను సాగరములో జీవుడనటి ఓడను సద్గురుడే సరంగుయే నడుపునప్పుడు అది సులభముగను సురక్షితముగను గమ్యమును చేరును. సద్గురువనగానే సాయిబాబా స్ఫురణకు వచ్చుచున్నారు. నా కండ్ల ఎదుట సాయిబాబా నిలిచియున్నట్లు, నా నుదుట ఊది పెట్టుచున్నట్లు, నా శిరస్సుపై చేయి వేసి ఆశీర్వదించుచున్నట్లు పొడముచున్నది. నా మనస్సు సంతోషముతో నిండిపోయి కండ్ల నుండి ప్రేమ పొంగి పొరలుచున్నది. గురుహస్త స్పర్శ మహిమ అంత అద్భుతమైనది. ప్రళయాగ్నిచే కూడా కాలనట్టి వాసనామయమైన సూక్ష్మ శరీరము గురుకర స్పర్శ తగులగానే భస్మమైపోవును. అనేక జన్మార్జిత పాప సంచయము పటాపంచలైపోవును. ఆధ్యాత్మిక సంబంధమైన విషయములు వినుటకే విసుగుపడు వారి వాక్కు నెమ్మది పొందును. శ్రీ సాయి సుందర రూపము కాంచుటతోడనే కంఠము ఆనందాతిరేకముతో గద్గదముగులు. కన్నుల నుండి ఆనందాశ్రవులు పొంగిపొరలును. హృదయము భావోద్రేకముతో ఉక్కిరిబిక్కిరి అగును. నేనే తానను స్ఫురణ మేల్కొని ఆత్మ సాక్షాత్కారానందము కలిగించును. నేను నీవు అన్న భేదభావము తొలగించి బ్రహ్మైక్యాననుభవము సిద్ధింపజేయును. నేను వేద పురాణాది సద్గ్రంథములు చదువునప్పుడు నా సద్గురుమూర్తియే అడుగడుగుకు జ్ఞప్తికి వచ్చుచుండును. నా సద్గురువైన శ్రీ సాయిబాబాయే శ్రీరాముడుగా శ్రీకృష్ణుడిగా నా ముందు నిలచి తన లీలలను తామే వినిపింపజేయునట్లు తోచును. నేను భాగవత పారాయణకు పూనుకొనగానే శ్రీ సాయి ఆపాదమస్తకము కృష్ణుని వరి కాన్పించును. భాగవతము ఉద్ధవగీతయు తామే పాడుచున్నట్లుగా అనిపించును. ఎవరితోనైనా సంభాషించున్నప్పుడు సాయిబాబా కథలే ఉదాహరణములుగా నిచ్చుటకు జ్ఞప్తికి వచ్చును. నాకై నేను ఏదైనా వ్రాయ తలపెట్టినచో ఒక్క మాటగాని వాక్యముగాని వ్రాయుటకు రాదు. వారి ఆశీర్వాదము లభించిన వెంటనే రచనాధార అంతులేనట్లుగా సాగును. భక్తునిలో అహంకారము విజృంభించగానే బాబా దానిని అణిచివేయును. తన శక్తితో వారి కోరికలను నెరవేర్చి సంతుష్టి చేసి ఆశీర్వదించును. సాయి పాదములకు సాష్టాంగ నమస్కారము చేసి సర్వస్య శరణాగతి చేసిన వారికి ధర్మార్థ కామమోక్షములు కరతలామలకములగును. భగవత్ సాన్నిధ్యమునకు పోవుటకు కర్మ, జ్ఞాన, యోగ, భక్తి మార్గములనెడు 4 త్రోవలు కలవు. అన్నింటిలో భక్తి మార్గము కష్టమైనది. అది ముండ్లు గోతులతో నిండియుండును. సద్గురుని సహాయముతో ముండ్లను గోతులను తప్పించుకొని ముందుకు సాగినచో గమ్యస్థానము అవలీలగా చేరవచ్చును. ఈ సత్యంను దృఢముగా నమ్ముడని శ్రీ సాయిబాబా నొక్కి వక్కాణించటివారు. స్వయం సత్తాకమైన బ్రహ్మము, జగత్తును సృష్టించు ఆ బ్రహ్మము యొక్క శక్తి అనగా మాయ, సృష్టి అను ఈ మూడింటి గూర్చి తత్వవిచారము చేసి వాస్తవమునకు ఈ మూడును ఒకటే అని సిద్ధాంతీకరించి బాబా తన భక్తుల శ్రేయస్సుకై చేసిన అభయప్రదాన వాక్యములను రచయిత ఈ క్రింద ఉదహరించుచున్నాడు. నా భక్తుని ఇంటిలో అన్నవస్త్రములకు ఎప్పుడూ లోటుండదు. నాయందే మనసు నిలిపి భక్తి శ్రద్ధలతో మనఃపూర్వకముగా నన్నే ఆరాధించువారి యోగక్షేమములను నేను చూచెదను. కావున వస్త్రాహారముల కొరకు ప్రయాస పడవలదు. నీకేమైనా కావలసిన భగవంతుని వేడుకొనుము. ప్రపంచములోని కీర్తి ప్రతిష్టలకై ప్రాకులాడుట మాని దైవము యొక్క దర్బారులో మన్ననలు పొందుటకు, భగవంతుని కరుణాకటాక్షములు సంపాదించుటకు ప్రయత్నించుము. ప్రపంచ గౌరవం అందుకొను భ్రమను విడువుము. మనసునందు ఇష్టదైవము యొక్క ఆకారమును నిలుపుము. సమస్తేంద్రియములను మనస్సును భగవంతుని ఆరాధన కొరకే నియమింపుము. ఇతరముల వైపు మనసు పోనివ్వకుము.
ఎల్లప్పుడూ నన్నే జ్ఞాపకములో నుంచుకొనుము. మనసును ధన సంపార్జనము, దేహపోషణ, గృహ సంరక్షణము మొదలైన విషయముల పట్ల సంచరించకుండా గట్టిగా నిలుపుము. అప్పుడది నెమ్మది వహించి శాంతముగను చింతారహితమును ఉండును. మనస్సు సరి అయిన సాంగత్యములోనున్నదనుటకు ఇదియే గుర్తు. చెంచల మనస్కునకు స్వాస్థ్యము చిక్కదు. బాబా మాటలు ఉదహరించిన పిమ్మట గ్రంథకర్త షిరిడీలో జరుగు శ్రీరామనవమి ఉత్సవమును వర్ణించుటకు పూనుకొనెను. షిరిడీలో జరుగు ఉత్సవములన్నిటిలోనూ శ్రీరామనవమియే గొప్పది. సాయిలీల 1925 పుట 197 పత్రికలో షిరిడీలో జరుగు శ్రీరామనవమి ఉత్సవము గురించి విపులముగా వర్ణింపబడినది. దాని సంగ్రహము ఇట్లు పేర్కొనబడుచున్నది. ఉరుసు ఉత్సవము. కోపర్గాంలో గోపాలరావు గుండ్ అనునతడు పోలీస్ సర్కిల్ ఇన్స్పెక్టర్గా నుండెను. అతడు బాబాకు గొప్ప భక్తుడు. అతనికి 3 భార్యలున్నప్పటికీ సంతానము కలుగలేదు. శ్రీ సాయి ఆశీర్వాదముతో అతనికి ఒక కొడుకు పుట్టెను. ఆ ఆనంద సమయంలో అతనికి షిరిడీలో ఉరుసు ఉత్సవము నిర్వహించవలెను అన్న ఆలోచన కలిగినది. తన ఆలోచనను తాత్యా కోటే పాటిల్, దాదా కోటే పాటిల్, మాధవరావు దేశపాండే తదితర తక్కిన సాయి భక్తుల ముందుంచెను. వారంతా దీనిని ఆమోదించిరి. బాబా ఆశీర్వాదమును అనుమతిని పొందిరి. ఇది 1897లో జరిగెను. ఉరుసు ఉత్సవం జరుపుకోవడానికి జిల్లా కలెక్టర్ అనుమతికై దరఖాస్తు పెట్టిరి. గ్రామ కులకర్ణి దానిపైనేదో వ్యతిరేకముగా చెప్పినందున అనుమతి రాలేదు. కాని బాబా ఆశీర్వదించుండుటచే మరలా ప్రయత్నించగా వెంటనే అనుమతి వచ్చెను. బాబా సలహాననుసరించి ఉరుసు ఉత్సవమును శ్రీరామనవమి నాడు చేయుటకు నిశ్చయించిరి. ఈ ఉరుసు ఉత్సవమును శ్రీరామనవమి నాడు జరుపుకున్నటలో హిందూ మహమ్మదీయుల సమైక్యతాభావము బాబా ఉద్దేశము కాబోలు. భవిష్య సంఘటనలను బట్టి చూడగా బాబా సంకల్పము నెరవేరినట్లు స్పష్టమగును. ఉత్సవము జరుపుటకు అనుమతైతే వచ్చెను కాని ఇతర అవాంతరములు కొన్ని తలెత్తినవి. చిన్న గ్రామమైన షిరిడీలో నీటి ఎద్దడి అధికముగా నుండెను. గ్రామమంతటికి 2 నూతులుండేటివి. ఒకటి ఎండాకాలములో ఎండిపోవుచుండెను. రెండవ దానిలోని నీళ్లు ఉప్పనివి. ఈ సమస్యను బాబాకు నివేదించగా బాబా ఆ ఉప్పు నీటి బావిలో పువ్వులు వేసెను. ఆశ్చర్యకరముగా ఆ ఉప్పు నీరు మంచినీళ్లుగా మారిపోయినవి. ఆ నీరు కూడా చాలకపోవుటచే తాత్యాపాటీలు దూరము నుండి మోటల ద్వారా నీరు తెప్పించెను. తాత్కాలికముగా అంగళ్ళు వెలసినవి. కుస్తీల పోటీల కొరకు ఏర్పాట్లు చేయబడినవి. గోపాలరావు గుండునకి ఒక మిత్రుడు కలడు. వాని పేరు దాము అన్నా కాసార్. అతనిది అహ్మద్ నగరు. అతనికి 2 భార్యలున్నప్పటికీ సంతానము లేకుండెను. అతనికి కూడా బాబా ఆశీర్వాదముచే పుత్ర సంతానము కలిగెను. ఉత్సవము కొరకు ఒక జెండా తయారు చేయించవలెనని గోపాలరావు అతనికి పురమాయించెను. అటులనే నానాసాహెబ్ నిమోంకర్ను ఒక నగిషీ జెండా తెమ్మని కోరిరి. ఈ 2 జెండాలను ఉత్సవములో తీసుకొనిపోయి మసీదు 2 మూలల యందు పెట్టిరి. ఈ పద్ధతి ఇప్పటికీ అవలంబించుచున్నారు. బాబా తాము నివసించిన ఆ మసీదుకు ద్వారకామాయి అని పిలిచెటివారు. చందనోత్సవము. సుమారు 5 ఏళ్ల తరువాత ఈ ఉత్సవముతో పాటు ఇంకొక ఉత్సవము కూడా ప్రారంభమయ్యెను. కొరాలా గ్రామమునకు చెందిన అమీర్ శక్కర్ దళాల్ అను మహమ్మదీయ భక్తుడు చందన ఉత్సవమును ప్రారంభించెను. ఈ ఉత్సవము గొప్ప మహమ్మదీయుల ఫకీర్ల గౌరవార్థము చేయుదురు. వెడల్పు పళ్ళెరముతో చందనపు ముద్దను తలపై పెట్టుకుని సాంబ్రాణి ధూపములతో బాజా భజంత్రిలతో ఉత్సవము సాగించెదరు. ఉత్సవము ఊరేగిన పిమ్మట మసీదుకు వచ్చి మసీదు గూటిలోనూ గోడలపైనను ఆ చందనమును చేతితో అందరూ తట్టెదరు. మొదటి 3 సంవత్సరములు ఈ ఉత్సవమును అమీరు శక్కరు నిర్వహించెను. పిమ్మట అతని భార్య ఆ సేవను కొనసాగించెను. ఒకే దినమునందు పగలు హిందువులచే జెండా ఉత్సవము, రాత్రులందు మహమ్మదీయులచే చందనోత్సవము ఏ అరమరికలు లేక జరుగుచున్నవి. ఏర్పాట్లు. షిరిడీలో జరుగు శ్రీరామనవమి ఉత్సవము బాబా భక్తులకు ముఖ్యమైనది, పవిత్రమైనది.
భక్తులందరూ వచ్చి ఈ ఉత్సవములో పాల్గొనుచుండిరి. బయట ఏర్పాట్లన్నీ తాత్యాకోటేపాటిలు చూసుకొనిటివాడు. ఇంటి లోపల చేయవలసినవన్నీ రాధాకృష్ణమాయి అను భక్తురాలు చూచుచుండెను. ఉత్సవ దినములలో ఆమె నివాసము భక్తులతో నిండిపోయేడిది. ఆమె వారికి కావలసిన ఏర్పాట్లు చూచుకొనుటయే కాక ఉత్సవమునకు కావలసిన సరంజామానంతయు సిద్ధపరచుచుండెను. అంతేకాదు స్వయముగా ఆమె మసీదును శుభ్రపరిచి గోడలకు సున్నము వేయుచుండెను. మసీదు గోడలు బాబా వెలుగుంచు దునిమూలముగా మసిపట్టియుండెడివి. మండుచున్న దునితో సహా మసీదులోని వస్తువులన్నింటినీ తీసి బయటపెట్టి మసీదు గోడలను చక్కగా కడిగి వెళ్ళవేయుచుండెను. ఆమె ఇది అంతయు బాబా దినము మార్చి దినము చావడిలో పరుండునప్పుడు చేసేటిది. ఈ పనిని శ్రీరామనవమికి ఒకరోజు ముందే పూర్తి చేయుచుండెను. పేదలకు అన్నదానమనిన బాబాకు చాలా ప్రీతి. అందుచే ఈ ఉత్సవ సమయమందు అన్నదానము విరివిగా చేయుచుండిరి. భోజన పదార్థములు, మిఠాయిలు రాధాకృష్ణమాయి ఇంటిలో విస్తారముగా వండబడిటివి. అనేక మంది సంపన్నులైన సాయి భక్తులు స్వచ్ఛందముగా పూనుకొని ఈ సేవలో పాల్గొనుచుండెడివారు. ఉరుసు శ్రీరామనవమి ఉత్సవముగా మారిన వైనము. ఈ ప్రకారముగా 1897 నుండి 1911 వరకు ఉరుసు ఉత్సవము శ్రీరామనవమి నాడు వైభవముగా జరుగుచుండెను. రాను రాను అది వృద్ధి అగుచూ ప్రాముఖ్యము సంతరించుకొనెను. 1912లో ఈ ఉత్సవమునకు సంబంధించి ఒక మార్పు జరిగెను. శ్రీ సాయినాథ సగుణోపాసన గ్రంథకర్త అయిన కృష్ణారావు జాగేశ్వర భీష్మ అనువాడు దాదాసాహెబ్ కాపర్డేతో కలిసి ఉత్సవముకు వచ్చెను. వారు దీక్షిత్ వాడాలో బస చేసిరి. ఉత్సవము ముందు రోజు కృష్ణారావు దీక్షిత్ వాడా వసారాలో పడుకొని ఉండెను. ఆ సమయములో లక్ష్మణరావు ఉరఫ్ కాకా మహాజని పూజా పరికరముల పళ్ళెముతో మసీదుకు పోవుచుండెను. అతనిని చూడగానే భీష్మకు ఒక కొత్త ఆలోచన తట్టెను. వెంటనే కాకా మహాజనిని దగ్గరికి పిలిచి అతనితో, ఉరుసు ఉత్సవమును శ్రీరామనవమి పండుగ నాడు చేయుమనుటలో భగవంతుని ఉద్దేశమేదియో ఉండవచ్చును. శ్రీరామనవమి హిందువులకు చాలా ముఖ్యమైన పర్వదినము కనుక ఈ దినమందు రామజన్మోత్సవం ఏల జరపకూడదు అని అడిగెను. కాకా మహాజనికి ఈ ఆలోచన బాగా నచ్చినది. తమ సంకల్పమునకు బాబా అనుమతి సంపాదించుటకు ఆయత్తమైది. కాని భగవత్ సంకీర్తన చేయుటకు అంత తక్కువ వ్యవధిలో హరిదాసును సంపాదించుట కష్టము. ఈ సమస్యను కూడా తుదకు భీష్మయే పరిష్కరించెను. ఎట్లనా అతని వద్ద రామాఖ్యానమను శ్రీరాముని చరిత్ర సిద్ధముగా నుండుటచే అతడే దానిని సంకీర్తన చేయుటకు కాకా మహాజని హార్మోనియం వాయించుటకు తీర్మానించిరి. చక్కెరతో కలిపిన సొంటిగుండ ప్రసాదము రాధాకృష్ణమాయి చేయుటకు ఏర్పాటయ్యెను. బాబా అనుమతి పొందుటకై వారు మసీదుకు పోయిరి. సర్వజ్ఞుడైన బాబా, వాడాలో ఏమి జరుగుచున్నది అని మహాజనిని ప్రశ్నించెను. బాబా అడిగిన ప్రశ్నలోని అంతర్ధానము మహాజని గ్రహించలేక ఏమీ జవాబివ్వక మౌనముగా నుండెను. బాబా అదే ప్రశ్న భీష్మనడిగెను. అతడు శ్రీరామనవమి ఉత్సవము చేయవలేనన్న తన ఆలోచనను బాబాకి వివరించి అందులకు బాబా అనుమతినివ్వవలనని కోరెను. బాబా వెంటనే ఆశీర్వదించెను. అందరూ సంతసించి రామజయంతి ఉత్సవమునకు సంసిద్ధులైరి. ఆ మరుసటి దినము మసీదునలంకరించిరి. రాధాకృష్ణమాయి ఒక ఊయలనిచ్చెను. దానిని బాబా ఆసనము ముందు వేలాడగట్టిరి. శ్రీరామ జన్మోత్సవ వేడుక ప్రారంభమయ్యెను. భీష్ముడు కీర్తన చెప్పుటకు లేచెను. మహాజని హార్మోనియం ముందు కూర్చొనెను. అప్పుడే లెండి నుండి మసీదుకు వచ్చిన బాబా అదంతయు చూసి మహాజనిని పిలిపించెను. రామజన్మోత్సవము జరుపుటకు బాబా ఒప్పుకొనునో లేదో, ఏమవునో అని జంకుతూ అతడు బాబా వద్దకు వెళ్ళెను. అది అంతయు ఏమని, అక్కడ ఊయల ఎందుకు కట్టిరని బాబా అతనిని అడిగెను. శ్రీరామనవమి మహోత్సవము ప్రారంభమైనదనియూ అందులకై ఊయల కట్టిరనియూ అతడు చెప్పెను. బాబా మసీదులో నుండి భగవంతుని నిర్గుణ స్వరూపమును సూచించు నింబారు నుండి 2 పూలమాలలు తీసి ఒకటి మహాజని మెడలో వేసి ఇంకొకటి భీష్మకు పంపెను. హరికథ ప్రారంభమయ్యెను. రామకథా సంకీర్తనము ముగియగానే బాజా భజంత్రి ధ్వనుల మధ్య శ్రీరామచంద్రమూర్తికి జై అను జయ జయధ్వానములు చేయుచు పరమోత్సాహముతో
అందరూ ఒకరిపై ఒకరు గులాల్ చల్లుకొనిరి. అంతలో ఒక గర్జన వినపడెను. భక్తులు చల్లుకొనుచుండిన గులాల్ ఎటులనో పోయి బాబా కంటిలో పడెను. బాబా కోపముతో బిగ్గరగా తిట్టుట ప్రారంభించెను. ఇది చూసి చాలామంది భయముతో పారిపోయిరి. కాని బాబా యొక్క సన్నిహిత భక్తులు మాత్రము అవన్నీ తిట్ల రూపముగా బాబా తమకిచ్చిన ఆశీర్వాదములను గ్రహించి కదలక అక్కడనే ఉండిరి. శ్రీరామ జయంతి నాడు రావణుడనే అహంకారాది అరిషడ్వర్గములను సంహరించుటకు శ్రీ సాయి రూపములోనున్న శ్రీరాముడు ఆగ్రహించుట సహజమే కదా అని భావించిరి. షిరిడీలో ఏదైనా కొత్తది ప్రారంభించినప్పుడెల్లా బాబా కోపించుట ఒక రివాజు. దీనిని తెలిసిన వారు గమ్మున ఊరకుండిరి. తన ఊయలను బాబా విరుచునను భయముతో రాధాకృష్ణమాయి మహాజనిని పిలిచి ఊయలను తీసుకుని రమ్మెనను. మహాజని పోయి దానిని విప్పుచుండగా బాబా అతని వద్దకు పోయి ఊయలను తీయవలదని చెప్పెను. కొంతసేపటికి బాబా శాంతించెను. ఆనాటి మహాపూజ, హారతి మొదలగునవి ముగిసెను. సాయంత్రము మహాజని పోయి ఊయలను విప్పుచుండగా ఇంకనూ దానితో అవసరమున్నదని కనుక దానిని విప్పవద్దని బాబా అతనిని వారించెను. రామనవమి మరుసటి దినమున జరుగు గోపాల కాలోత్సవముతో గాని ఉత్సవము పూర్తి కాదని విషయము అప్పుడు భక్తులకు స్ఫురించెను. మరునాడు శ్రీకృష్ణ జననము నాడు పాటించు కాలాహండి అను ఉత్సవమును జరిపిరి. కాలాహండి అనగా నల్లని కుండలో అటుకులు, పెరుగు, ఉప్పు, కారము కలిపి వ్రేలాడగట్టెదరు. హరికథ సమాప్తమైన పిమ్మట దీనిని కట్టెతో పగులగొట్టెదరు. రాలిపడిన అటుకులను భక్తులకు ప్రసాదముగా పంచిపెట్టెదరు. శ్రీకృష్ణ పరమాత్ముడు ఈ మాదిరిగానే తన స్నేహితులకు గొల్లపిల్లవాళ్లకు పంచిపెట్టుచుండెను. ఆ మరుసటి దినము ఇవెన్నయూ పూర్తయిన పిమ్మట ఊయలను విప్పుటకు బాబా సమ్మతించెను. శ్రీరామనవమి వేడుకలు ఈ విధముగా జరిగిపోవుచుండగా పగటివేళ పతాకోత్సవము, రాత్రి అందు చందనోత్సవము కూడా యథావిధిగా జరిగినవి. ఈ విధముగా ఆనాటి నుండి ఉరుసు ఉత్సవము శ్రీరామనవమి ఉత్సవముగా మారెను. 1913 నుంచి శ్రీరామనవమి ఉత్సవములోని అంశములు క్రమముగా హెచ్చినవి. చైత్రపాడ్యమి నుంచి రాధాకృష్ణమాయి నామ సప్తాహమును ప్రారంభించుచుండెను. భక్తులందరూ వంతుల వారీగా అందు పాల్గొనుచుండిరి. ఒక్కొక్కప్పుడు రాధాకృష్ణమాయి కూడా వేకువజాముననే భజనలో చేరుచుండెను. శ్రీరామనవమి ఉత్సవములు దేశమంతటా జరుగుటచే హరికథా కాలక్షేపము చేయు హరిదాసులు దొరుకుట దుర్లభముగా నుండెను. శ్రీరామనవమికి 5-6 రోజులు ముందుగా ఆధునిక తుకారాం అను పిలువబడు బాలాబువా మాలి అను సంకీర్తనాకారుని కాకా మహాజని యాదృచ్ఛికముగా కలియుట తటస్థించినది. శ్రీరామనవమి నాడు సంకీర్తన చేయుటకు మహాజని అతనిని షిరిడీకి తోడుకొని వచ్చెను. ఆ మరుసటి సంవత్సరము కూడా అనగా 1914లో తన స్వగ్రామమైన సతారా జిల్లా బృహత్ సిద్ధి కవటే గ్రామములో ప్లేగు వ్యాపించి ఉండుటచే బాలాబువా సతార్కర్ సంకీర్తన కార్యక్రమము లేక ఖాళీగా ఉండెను. కాకాసాహెబ్ దీక్షిత్ ద్వారా బాబా అనుమతి పొంది అతడు షిరిడీ వచ్చి హరికథా సంకీర్తనము చేసెను. బాబా అతనిని తగినట్లు సత్కరించెను. 1914 సంవత్సరములో ప్రతి సంవత్సరము శ్రీరామనవమి నాడు షిరిడీలో సంకీర్తన చేయు బాధ్యతను శ్రీ దాసగను మహారాజుకు బాబా అప్పగించుట ద్వారా ఏటేటా ఒక్కొక్క కొత్త హరిదాసును పిలుచు సమస్య శాశ్వతముగా పరిష్కరింపబడెను. 1912 నుండి ఈ ఉత్సవము రాను రాను వృద్ధి పొందుచుండెను. చైత్రశుద్ధ అష్టమి మొదలు ద్వాదశి వరకు షిరిడి తేనె తుట్టేల వలె ప్రజలతో కిటకిటలాడుచుండెను. అంగళ్ల సంఖ్య పెరిగిపోయిను. కుస్తీ పోటీలలో అనేక మంది ప్రముఖ మల్లులు పాల్గొనుచుండిరి. పేదలకు అన్న సంతర్పణ విరివిగా జరుగుచుండెను. రాధాకృష్ణమాయి కృషిచే షిరిడి ఒక సంస్థానముగా రూపొందెను. వివిధమైన హంగులు, అలంకారములు పెరిగినవి. అలంకరింపబడిన గుర్రము, పల్లకి, రథము, పాత్రలు, వెండి సామాన్లు, బాల్టీలు, వంటపాత్రలు, పటములు, నిలువుటద్దములు మొదలగునవి బహుకరింపబడెను. ఉత్సవమునకు ఏనుగులు కూడా వచ్చెను. ఇవెన్నయూ ఎంత హెచ్చినప్పటికీ సాయిబాబా వీనినేమాత్రము లక్ష్యపెట్టక యథాపూర్వము నిరాడంబరులై ఉండేటివారు. ఈ ఉత్సవములో గమనింపవలసిన ముఖ్య విషయమేమన హిందువులు, మహమ్మదీయులు ఎట్టి అరమరికలు లేక
కలిసిమెలిసి ఉత్సవములలో పాలు పంచుకొంటివారు. ఈనాటి వరకు ఎటువంటి మత కలహములు షిరిడీలో తలెత్తలేదు. మొదట 5,000 నుండి 7,000 వరకు యాత్రికులు వచ్చేవారు. క్రమముగా ఈ సంఖ్య 75,000 వరకు పెరిగినది. అంత పెద్ద సంఖ్యలో జనులు గుమిగూడినప్పటికీ ఎటువంటి అంటువ్యాధులు గాని అల్లరులు గాని సంభవించలేదు. మసీదుకు మరమ్మత్తులు. గోపాలరావు గుండునకు ఇంకొక మంచి ఆలోచన తట్టెను. ఉరుసు ఉత్సవమును ప్రారంభించిన విధముగానే మసీదును తగినట్లుగా తీర్చిదిద్దవలెనని నిశ్చయించుకొనెను. మసీదు మరమ్మత్తు చేయి నిమిత్తమై రాళ్లను తెప్పించి చెక్కించెను. కాని ఈ పని బాబా అతనికి నియమించలేదు. నానాసాహెబ్ చాందోర్కర్కు ఆ సేవ లభించినది. రాళ్ల తాపన కార్యము కాకాసాహెబ్ దీక్షితులకు నియోగింపబడెను. మసీదుకు మరమ్మత్తులు చేయుట మొదట బాబాకిష్టము లేకుండెను. కాని భక్తుడుకు మహల్సాపతి కల్పించుకొని ఎటులనో బాబా అనుమతిని సాధించెను. బాబా చావడిలో పండుకున్న ఒక్క రాత్రిలో మసీదు నేలను చక్కని రాళ్లతో తాపన చేయుట ముగించిరి. అప్పటి నుండి బాబా గోనెగుడ్డపై కూర్చుండుట మాని చిన్న పరుపు మీద కూర్చుండువారు. గొప్ప వ్యయ ప్రయాసలతో 1911వ సంవత్సరములో సభామండపమును పూర్తి చేసిరి. మసీదుకు ముందున జాగా చాలా చిన్నది, సౌకర్యముగా లేకుండెను. కాకాసాహెబ్ దీక్షిత్ దానిని విశాలపరిచి పైకప్పు వేయదరిచెను. ఎంతో డబ్బు పెట్టి ఇనుప స్తంభములను మొదలగునవి తెప్పించి పనిని ప్రారంభించెను. రాత్రి ఎంతయూ శ్రమపడి స్తంభములు నాటెటివారు. మరుసటి దినము ప్రాతకాలముననే బాబా చావడి నుండి వచ్చి అది ఎంతయూ చూసి కోపముతో వానిని పీకి పారవేచడివారు. ఒకసారి బాబా మిక్కిలి కోపోద్దీపితుడై నాటిన ఇనుప స్తంభమును ఒక చేతితో పెకలించుచూ రెండవ చేతితో తాత్యాపాటిలి పీకను పట్టుకొనెను. తాత్యా తలపాగాను బలవంతముగా తీసి అగ్గిపుల్లతో నిప్పంటించి ఒక గోతిలో పారవేచెను. బాబా నేత్రములు నిప్పుకణముల వలె వెలుగుచుండెను. ఎవ్వరికిని బాబా వైపు చూచుటకు కూడా ధైర్యము చాలకుండెను. అందరూ భయకంపితులేరి. బాబా తన జేబులో నుంచి ₹1 తీసి అటువైపు విసిరెను. అది శుభ సమయమందు చేయు ఆహుతి వలె కనపడెను. తాత్యా కూడా చాలా భయపడెను. తాత్యాకేమి జరుగుచున్నదో ఎవరికీ ఏమీయూ తెలియకుండెను. కల్పించుకొని బాబా పట్టు నుండి తాత్యాని విడిపించుటకు ఎవ్వరికినీ ధైర్యము చాలలేదు. ఇంతలో కుష్ఠిరోగియు బాబా భక్తుడు అగు భాగోజీ సిందే కొంచెము ధైర్యము కూడగట్టుకుని ముందుకు పోగా బాబా వానిని ఒక పక్కకు త్రోసివేశెను. మాధవరావు సమీపించబోగా బాబా అతనిపై ఇటుకరాయి ద్రువ్వెను. ఎంతమంది ఆ జోలికి పోదలిచితిరో అందరికీ ఒకే గతి పట్టెను. కాని కొంతసేపటికి బాబా శాంతించెను. ఒక దుకాణదారుని పిలిపించి వాని వద్ద నుంచి ఒక నగిషి జరీపాగాను కొని తాత్యాను ప్రత్యేకముగా సత్కరించుటకా అన్నట్లు దానిని స్వయముగా తాత్యా తలకు చుట్టెను. బాబా యొక్క ఈ వింత చర్యను చూసిన వారెల్లరూ ఆశ్చర్యమగ్నులైరి. అంత త్వరలో బాబాకెట్లు కోపము వచ్చెను? ఎందుచేతని ఈ విధముగా తాత్యాను శిక్షించెను? వారి కోపము తక్షణమే ఎట్లు చల్లబడెను అని అందరూ ఆలోచించుచుండిరి. బాబా ఒక్కొక్కప్పుడు శాంతమూర్తి వలె కూర్చుండి అత్యంత ప్రేమానురాగముతో మాట్లాడుచుండువారు. అంతలో అకారణముగా కోపించెటివారు. అటువంటి సంఘటనలు అనేకములు గలవు. కాని ఏది చెప్పవలెనన్న విషయము తేల్చకనులేకున్నాను. అందుచే నాకు జ్ఞాపకము వచ్చినప్పుడెల్లా ఒక్కొక్కటి చెప్పెదను. 6వ అధ్యాయము సంపూర్ణము. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మా పాఠకులు ఎక్కడ ఉన్నా సులభముగా సాయి సచ్చరిత్ర 53 అధ్యాయాలు వినుటకు మరియు తెలుసుకునుటకు సనాతన నిధి అప్లికేషన్ ప్రతి అధ్యాయము వీడియోలుగా చేసి మీకు అందిస్తున్నాము. సనాతన నిధి యాప్ని డౌన్లోడ్ చేసుకుని సాయిబాబా జీవిత గాథను తెలుసుకోండి. మరియు ప్రత్యేక క్విజ్ కార్యక్రమంలో పాల్గొని విజేతలుగా నిలవండి. ప్రతి అధ్యాయం తరువాత క్విజ్లో పాల్గొని మీ పరిజ్ఞానాన్ని పరీక్షించుకోండి మరియు బహుమతులు గెలుచుకోండి. మీ కుటుంబంతో కలిసి ఈ ఆధ్యాత్మిక ప్రయాణంలో పాల్గొనండి. ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి సనాతన నిధి యాప్. గూగుల్ ప్లే స్టోర్ మరియు యాపిల్ యాప్ స్టోర్లో అందుబాటులో ఉంది. మరిన్ని వివరాలకు మా వెబ్సైట్ని సందర్శించండి.